నమస్కారం. కొన్ని సినిమాలు చూశాక మనల్ని అలా వెంటాడుతూ ఉంటాయి. అందులోని దృశ్యాలు కాదు, బహుశా పాత్రలు కూడా కాదు. ఒక రకమైన ఫీలింగ్. అలాంటి ఒక అనుభవాన్ని మిగిల్చే సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 1976లో వచ్చిన మార్టిన్ స్కోర్సెస్ సినిమా టాక్సీ డ్రైవర్. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో మొదలుపెడదాం. ఒంటరితనమంటే ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోవడం కాదు కదా. కొన్నిసార్లు అది మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకు సంబంధం తెగిపోయినట్టు అనిపించడం. అంటే జనంతో నిండిన గదిలో కూడా ఒంటరిగా ఫీలవ్వడం. మరి ఈ అనుభూతిని ఈ సినిమా ఎలా పట్టుకుంది? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. సినిమా గురించిన ప్రాథమిక సమాచారం, కొన్ని విమర్శకుల విశ్లేషణలు, ఇంకా 1970ల నాటి న్యూయార్క్ సామాజిక పరిస్థితులపై ఒక వ్యాసం. అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూసిన ప్రేక్షకులేమనుకుంటున్నారో తెలిపే కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మన లక్ష్యమేంటంటే, స్పాయిలర్స్ లేకుండా ఈ సినిమా కథానాయకుడు ఒంటరితనాన్ని ఎలా తెరపైకి తెచ్చిందో అర్థం చేసుకోవడం, ఆ ఒంటరితనం వెనుక ఉన్న సామాజిక కారణాలను కూడా అన్వేషించడం, ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా మనతో ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకోవడం. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా కథానాయకుడు ట్రావిస్ బికిల్. ఎవరితను? ట్రావిస్ బికిల్ ఒక వియత్నాం యుద్ధ సైనికుడు. యుద్ధమైపోయాక న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తాడు. అతనికి నిద్రపట్టదు. అంటే తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతుంటాడనమాట. అందుకే రాత్రిపూట ఖాళీగా ఉండటం ఇష్టంలేక టాక్సీ డ్రైవర్గా పనిలో చేరటాడు. ఇక్కడే కథ మొదలవుతుంది. సినిమా మనకు పరిచయం చేసేది ఒక హీరోని కాదు, ఒక యాంటీ హీరోని. అతను మంచివాడో చెడ్డవాడో మనకు వెంటనే అర్థం కాదు. మనకు తెలిసేది ఒకటే విషయం: అతను తీవ్రమైన ఒంటరితనంతో ఉన్నాడు. తన చుట్టూ ఉన్న సమాజం నుండి పూర్తిగా వేరుపడిపోయి ఉన్నాడు. ఈ ఒంటరితనం అది కేవలం అతని వ్యక్తిగత సమస్యగా అనిపించదు కదా సినిమాలో. అతను నడుపుతున్న ఆ న్యూయార్క్ నగరం కూడా అలాగే కనిపిస్తోంది. మన దగ్గరున్న సామాజిక నేపథ్య వ్యాసం కూడా ఇదే చెబుతోంది. 1970లలో న్యూయార్క్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదట. ఆర్థిక సంక్షోభం, పెరిడిపోయిన నేరాలు, వీధుల్లో చెత్త, ఒక రకమైన నైతిక పతనం. అంటే ట్రావిస్ మనసులో ఉన్న అశాంతికి బయట నగరం అద్దం పడుతున్నట్టుందన్నమాట. అదొక పాత్ర. స్కోర్సెస్ కావాలని ఆ నగరాన్ని అలా చూపించారు. ట్రావిస్ తన టాక్సీలో రాత్రిపూట తిరుగుతున్నప్పుడు ఆ వర్షంలో తడిసిన రోడ్లమీద నియాన్ లైట్లు, అవి కరిగిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ దృశ్యం మామూలుగా అయితే అందంగా ఉండొచ్చు, కానీ సినిమాలో దాని ఒక రకమైన జ్వరంతో ఉన్నట్టు చూపిస్తారు. నగరం ఒక నరకంలా, మురికిగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. అది బయట ఉన్న నగరం కాదు, అది ట్రావిస్ మనసులో ఉన్న అశాంతికి ప్రతిబింబం. అతను ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడో మనకు నగరం అలా కనిపిస్తుంది. దీనికి తోడు అతని నేపథ్యం కూడా ఉంది. వియత్నాం యుద్ధం నుండి తిరిగి వచ్చిన సైనికుడు. ఆ కాలంలో యుద్ధం నుండి తిరిగి వచ్చిన చాలామంది సైనికులు ఇలాంటి పరాయీకరణను ఎదుర్కొన్నారని అంటారు. అంటే సమాజంలో మళ్లీ కలవడం వాళ్లకు చాలా కష్టమయ్యేది. అవును, ఆ యుద్ధం అమెరికన్ సమాజం మీద ఒక చెరగని ముద్ర వేసింది. సైనికులు దేశం కోసం పోరాడి తిరిగి వస్తే ఇక్కడ వాళ్ళని ఎవరూ అర్థం చేసుకునేవాళ్ల కాదు. వాళ్ల అనుభవాలు, వాళ్ల బాధలు ఎవరికి పట్టేవి కావు. ట్రావిస్ పాత్రలో ఆ నిస్సహాయత మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అతను అందరితో కలవాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అతనికి తెలీదు. అతని సోషల్ స్కిల్స్ దాదాపుగా 0. దీనివల్ల అతని ఒంటరితనం ఇంకా పెరిగిపోతుంది. అతను జనసమూహంలో ఉన్నా ఎవరితోనో కనెక్ట్ కాలేకపోతాడు. ఈ అశాంతిని, ఈ అసౌకర్యాన్ని కేవలం కథ, పాత్రల ద్వారానే కాదు, సినిమా తీసిన విధానంలో కూడా చూపించారని మన ఆధారాలు చెబుతున్నాయి. సినిమా చిత్రీకరణ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ సినిమా విజయంలో ఒక కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ ఈ సినిమాను స్టూడియోలో సెట్స్ వేసి తీయలేదు. 1975 వేసవిలో నిజమైన న్యూయార్క్ వీధుల్లో షూట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్లో పారిశుధ్య కార్మికుల సమ్మె జరుగుతోంది. అంటే వీధుల నిండా చెత్త పేరుకుపోయి నగరం భరించలేని దుర్గంధంతో ఉంది. ఒక్క నిమిషం. అంటే సినిమాలో మనం చూసే ఆ మురికి, ఆ చెత్త నిజమైనదేనా? అది సెట్ కాదా? అవును, చాలా వరకు నిజమైనదే. ఆ నిర్ణయం సినిమాకొక పచ్చి వాస్తవికతను తెచ్చిపెట్టింది. ఒక డాక్యుమెంటరీ ఫీల్ను ఇచ్చింది.
మన సాంస్కృతిక విమర్శనా వ్యాసం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. నగరం కేవలం ఒక నేపథ్యంలా కాకుండా కథానాయకుడి మానసిక స్థితిని ప్రభావితం చేసే ఒక సజీవ పాత్రలా పనిచేస్తోంది. ఆ మురికిని, ఆ అశాంతిని చూసినప్పుడు ట్రావిస్కి ఈ సమాజాన్ని శుభ్రం చేయాలనే ఆలోచన ఎందుకొస్తుందో మనకర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. కెమెరా యాంగిల్స్, స్లో మోషన్ షాట్స్ వాడకం గురించి కొంచెం చెప్పండి. స్కోర్సెస్, సినిమాటోగ్రాఫర్ మైకెల్ చాప్మాన్ కలిసి అద్భుతం చేశారు. వాళ్ళు మనల్ని కేవలం కథ చూడనివ్వరు, ట్రావిస్ ప్రపంచంలోకి లాక్కెళ్తారు. చాలాసార్లు కెమెరా ట్రావిస్ వెనకాలుండి అతని భుజం మీదుగా చూస్తున్నట్టుంటుంది. ఓ, దీనివల్ల ప్రేక్షకులు అతనితో పాటు ఆ టాక్సీలో ప్రయాణిస్తున్నట్టు, అతని కళ్ళతోనే ఆ నగరాన్ని చూస్తున్నట్టు ఫీలవుతారు. మనం కూడా అతనిలాగే ఆ నగరంలోని జనంతో సంబంధం కోల్పోతాం. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వాడిన స్లోమోషన్ అది ట్రావిస్ సమయం నుండి, వాస్తవికత నుండి ఎంత దూరంగా జరిగిపోతున్నాడో చూపిస్తుంది. అతని ప్రపంచం నెమ్మదిగా ఒక పీడకలలా మారుతున్నట్టు మనకనిపిస్తుంది. సంగీతం కూడా ఈ ఫీలింగ్ను పెంచడంలో సహాయపడి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఇది లెజెండరీ కంపోజర్ బర్నార్డ్ హెర్మాన్కు చివరి సినిమా. ఆయన దీనికి సంగీతం అందించిన కొద్ది గంటల్లోనే చనిపోయారు. అవునా? అవును. ఈ సినిమా సంగీతం చాలా విలక్షణంగా ఉంటుంది. ఒకవైపు విషాదభరితమైన జాజ్ సంగీతం వినిపిస్తూ ఉంటుంది, మరోవైపు ప్రమాదాన్ని సూచించే భయానకమైన శబ్దాలొస్తాయి. ఆ సంగీతం ఒకేసారి రొమాంటిక్గా, అదే సమయంలో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇది ట్రావిస్ మనసులో ఉన్న గందరగోళానికి సరైన సంగీత రూపం అన్నమాట. ఇంత తీవ్రమైన, చీకటిగా, డిస్టర్బింగ్గా ఉన్న సినిమాను 1976లో ప్రేక్షకులు ఎలా స్వీకరించారు? ఇది కమర్షియల్గా విజయం సాధించిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. నిజమే, వాణిజ్యపరంగా ఇది పెద్ద హిట్. కానీ అదే సమయంలో చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ముఖ్యంగా సినిమాలోని హింస కారణంగా సెన్సార్ బోర్డుతో చాలా సమస్యలొచ్చాయి. అయితే మనం దీన్ని కొంచెం విస్తృత దృష్టితో చూడాలి. ఆ వివాదం కేవలం హింస గురించి మాత్రమే కాదు, ఆ హింస దేనికి ప్రతీకగా నిలిచిందనే దాని గురించి. అంటే కొంచెం వివరిస్తారా? ఆ సినిమా అప్పటి అమెరికన్ సమాజానికి అద్దం పట్టింది. కాని ఆ అద్దంలో తమ అసహ్యకరమైన ముఖం చూసుకోవడానికి సమాజం సిద్ధంగా లేదు. అప్పటికే వాటర్గేట్ కుంభకోణంతో ప్రభుత్వంపై నమ్మకం పోయింది. వియత్నాం యుద్ధం ఓటమితో జాతీయ గర్వం దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా ఒక రకమైన నిరాశ, నిస్పృహ, కోపం అన్నీ అలుముకొని ఉన్నాయి. టాక్సీ డ్రైవర్ ఆ కోపాన్ని, ఆ నిస్పృహను తెరపైకి తెచ్చింది. ట్రావిస్ బికిల్ పాత్రలో చాలామంది తమలోని అణిచివేయబడిన ఆక్రోశాన్ని చూసుకున్నారు. ఈ నిజాన్ని జీర్ణించుకోవడం అప్పటి సమాజానికి కష్టమైంది. అందుకే అంత పెద్ద వివాదం. అది 1976 నాటి కథ. మరి ఇప్పటి ప్రేక్షకులేమనుకుంటున్నారు? ఆసక్తికరంగా ఈ రోజుకి ఈ సినిమాపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉంటాయి. IMDb నుండి కొన్ని ప్రేక్షకుల అభిప్రాయాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అవును, ఆ అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవి మనకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతాయి. ఒక సమీక్షకుడు ఇలా రాశారు: ఈ సినిమా చూసిన తర్వాత నాలో పేరుకుపోయిన ఒంటరితనాన్ని, కోపాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. ఇది నన్ను కదిలించింది. ట్రావిస్ చేసే పనులను నేను సమర్థించను, కాని అతని బాధను నేను అర్థం చేసుకోగలను. ఇది చాలా శక్తివంతమైన మాట కదా. నిజంగానే ఇక్కడే సినిమా గొప్పతనముంది. అది మిమ్మల్ని పాత్ర చేసే పనులతో ఏకీభవించమని చెప్పదు, కాని ఆ పాత్ర యొక్క మానసిక స్థితిని అనుభవించేలా చేస్తుంది. ఒక రకమైన ఎంపతిని సృష్టిస్తుంది. మరొకరు ఇలా అంటారు: ఇదొక వ్యక్తి కథ కాదు, ఆధునిక మహానగర జీవితంలో ఎవరైనా అనుభవించే మానసిక వేదనకు ప్రతిరూపం. 50 ఏళ్ల తర్వాత కూడా ఇది అంతే శక్తివంతంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు మరింత డిజిటల్గా కనెక్ట్ అయి ఉన్నా మానసికంగా మరింత ఒంటరిగా మారాం. ఈ అభిప్రాయం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. 1970ల నాటి న్యూయార్క్ గురించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎందుకు ఇంతగా ప్రభావితం చేస్తోంది? ఎందుకంటే టెక్నాలజీ మారినా, నగరాలు మారినా కొన్ని ప్రాథమిక మానవ అనుభవాలు ఎప్పటికీ మారవు. ఒంటరితనం, అనుబంధం కోసం తపన, సమాజం నుండి వేరుపడిన భావన ఇవి సార్వత్రికమైనవి, కాలాతీతమైనవి. ఆ రోజుల్లో న్యూయార్క్ వీధుల్లో ఒంటరిగా తిరిగే ట్రావిస్కి ఈరోజు సోషల్ మీడియాలో 100 మంది ఫ్రెండ్సున్నా ఒంటరిగా ఫీలయ్యే యువతకు మధ్య ఉన్న కనెక్షన్ అదే. ప్లాట్ఫామాలు మారాయి, కాని ఫీలింగ్ మారలేదు. అవును, అందుకే ఈ సినిమా ఇప్పటికీ రిలవెంట్గా ఉంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ సినిమా వారసత్వం ఏమిటి? ఇది కేవలం ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయిందా, లేక అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిందా?
దీని ప్రభావం అపారమైనది. సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ముఖ్యంగా యాంటీ హీరో పాత్రలను, మానసిక క్షోభను వాస్తవికంగా చూపించే విషయంలో ఇది లెక్కలన్ని చిత్రాలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. ఫైట్ క్లబ్ నుండి ఇటీవల జోకర్ వరకు చాలా సినిమాల్లో మనకు టాక్సీ డ్రైవర్ ప్రభావం కనిపిస్తుంది. సాంస్కృతికంగా కూడా దీని ప్రభావం చాలా పెద్దది కదా. సినిమాలోని కొన్ని డైలాగులు, ముఖ్యంగా అద్దం ముందు ట్రావిస్ మాట్లాడే దృశ్యం, అది పాప్ కల్చర్లో భాగమైపోయింది. అవును, అది నిజమే. యూ టాకింగ్ టు మీ అనే డైలాగ్ తెలియని వాళ్ళు ఉండరు. కాని దాని సాంస్కృతిక ప్రభావం అంతకుమించినది. అంతకంటే ముఖ్యంగా ఈ సినిమా కొన్ని తీవ్రమైన చర్చలను రేకెత్తించింది. మానసిక ఆరోగ్యం, పట్టణ ఒంటరితనం, సమాజం పట్టించుకోని వ్యక్తుల పర్యవసానాలు, ఇలాంటి విషయాల గురించి ప్రజలు మాట్లాడేలా చేసింది. ఇది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ స్టడీగా మొదలై ఒక శక్తివంతమైన సామాజిక వ్యాఖ్యానంగా నిలిచిపోయింది. సమాజం తిరస్కరించిన ఒక వ్యక్తి ఎంత ప్రమాదకరంగా మారగలడో ఇది మనకు ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. మరి వీటన్నింటి అర్థమేమిటి? ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచనతో ప్రారంభించాం. ఒంటరితనం అనేది నిశ్శబ్దంగా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉంటూ మనల్ని నాశనం చేస్తోందని. మన దగ్గరున్న ఆధారాల ద్వారా టాక్సీ డ్రైవర్ సినిమా 1970ల నాటి అమెరికా అశాంతిని, ఒక సైనికుడి మానసిక వేదనను, ఒక నగరం యొక్క నైతిక పతనాన్ని, వీటన్నింటినీ కలిపి ఒకే కథగా ఎలా చెప్పిందో చూశాం. అవును, ఐఎన్డిబి సమీక్షలు మనకు చూపించినట్టు ఈ భావనలు ఏ ఒక్క దేశానికో కాలానికో చెందినవి కావు. అవి సార్వత్రికమైనవి. కథానాయకుడి చర్యలతో మనం ఏకీభవించకపోయినా అతని బాధను, అతని ఒంటరితనాన్ని మనం అనుభూతి చెందేలా చేయటంలోనే ఈ సినిమా అసలైన శక్తి ఉంది. కరెక్ట్. అది మనల్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ఒక కొత్త దృష్టితో చూసేలా ప్రేరేపిస్తుంది. మనకు పైకి మామూల్గా కనిపించే మనిషి లోపల ఎంతటి సంఘర్షణ జరుగుతోందో మనం ఊహించలేమని గుర్తు చేస్తుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచనతో ముతిద్దాం. ఈ సినిమా మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. మన సమాజంలో, మన చుట్టూ మన కంటికి కనిపించకుండా నిశ్శబ్దంగా బాధపడుతున్న ట్రావిస్ బికిల్స్ ఎంతమందున్నారు? మన హడావిడి జీవితాల్లో మన పక్కనే ఉన్న అలాంటి వాళ్లని మనమసలు గమనిస్తున్నామా? లేక వాళ్లని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నామా? ఆలోచించండి.